ఇటీలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్సీ కులాల దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రస్తుతం ఇవాళ జీవోను విడుదల చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాలకు 15% రిజర్వేషన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఇక ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషలో కూడా అధికారులు గెజిట్ కూడా విడుదల చేశారు. ఎస్సీలో ఉన్న మొత్తం 59 కులాలకు 3 గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15% ఉపకులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్ ఏ కింద ఉన్న వారికి 1% రిజర్వేషన్ కేటాయించారు. ఇంకా అదేవిధంగా మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉపకులాలకు గ్రూప్ బి కింద ఉన్న వారికి కూడా 9%, ఇక గణనీయంగా లబ్ధి పొందిన వారికి 26 ఉపకులాలకు గ్రూప్ సి కింద వారికి 5% రిజర్వేషన్లు వర్తిస్తున్నట్లు కూడా జీవోను విడుదల చేశారు. ఇక ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరిందని చెప్పొచ్చు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ జీవోను విడుదల చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాలకు 15% రిజర్వేషన్లు అధికారికంగా అమలుకి రానున్నాయి. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషలో అధికారులు గెజిట్ను కూడా విడుదల చేశారు. ఎస్సీలో ఉన్న మొత్తం 59 కులాలకు 3 గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15% కులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్ ఏ కింద ఉన్న వారికి 1% రిజర్వేషన్ కల్పించారు. ఇక అదేవిధంగా మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 కులాల ఉపకులాలకు కూడా గ్రూప్ బి కింద ఉన్న వారికి 9%, గణనీయంగా లబ్ధి పొందిన 26 ఉపకులాలకు గ్రూప్ సి కింద ఉన్న వారికి 5% రిజర్వేషన్లను వర్తించనున్నాయని జీవోను విడుదల చేశారు.